హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫోన్ పే ద్వారా కేవలం 2 నిమిషాల్లో ట్రైన్ టికెట్ ని ఏ విధంగా బుక్ చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. సో ఫోన్ పే ద్వారా ట్రైన్ టికెట్ ని బుక్ చేసుకోవడానికి అన్నిటికన్నా ముందు మనం ఫోన్ పే అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఈ విధంగా మనకు యాప్ యొక్క డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. సో దీని కిందకు స్క్రోల్ చేసి ఇక్కడ మనకు ట్రావెల్ బుకింగ్స్ అనే సెక్షన్ లో ట్రైన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు ట్రైన్ టికెట్ ని బుక్ చేసుకునే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. ఆ స్టేషన్ పేరు ఇక్కడ ఫ్రమ్ దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత టూ దగ్గర ఎక్కడికి మనం ట్రావెల్ చేయాలనుకుంటున్నామో ఆ స్టేషన్ యొక్క పేరుని సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికోసం ఫ్రమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు చాలా రకమైన స్టేషన్ యొక్క పేర్లు వస్తాయి. సో దీనిలో మీ స్టేషన్ యొక్క పేరు లేకపోతే ఇక్కడ సెర్చ్ బార్ లో మీ స్టేషన్ యొక్క పేరుని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ టూ ఆప్షన్ లో కూడా మనకు టూ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు చాలా రకమైన ఆప్షన్స్ కనిపిస్తాయి. సో మీరు ఎక్కడికి ట్రావెల్ చేయాలనుకుంటున్నారో ఆ స్టేషన్ యొక్క పేరుని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకు డేట్ ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో మీరు ఏ డేట్ లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో ఆ డేట్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆటోమేటిక్ గా టుడే, టుమారో, డే ఆఫ్టర్ అనే 3 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కాక మీరు వేరే డేట్ లో ట్రావెల్ చేయాలనుకుంటే ఇక్కడ క్యాలెండర్ మీద క్లిక్ చేసుకొని మీరు ఆ డేట్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత సర్చ్ ట్రైన్స్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూడవచ్చు మనం సెలెక్ట్ చేసుకున్న డేట్ పై ఏ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయని ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో మీరు ఏ ట్రైన్ లో ట్రావెల్ చేయాలనుకుంటారో ఆ ట్రైన్ లో సీట్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి క్లిక్ టు రిఫ్రెష్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు లాగిన్ మీరు అడుగుతుంది. సో ఇక్కడ మన మొబైల్ నంబర్ ఎయిర్టెల్ లాగిన్ మీద క్లిక్ చేసుకోగానే మన మొబైల్ నంబర్ పై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ వెరిఫై చేయగానే ఇక్కడ మనకు మరి ఈ పేజ్ లోకి అయితే రీడైరెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ క్లిక్ టు రిఫ్రెష్ మీద క్లిక్ చేసుకోగానే సో మనం సెలెక్ట్ చేసుకున్న ట్రైన్ లో ఎన్ని సీట్స్ అవైలబుల్ ఇక్కడ అన్ని చూపిస్తుంది. స్లీపర్ లో ఎన్ని అవైలబుల్ ఉన్నాయి, థర్డ్ ఏసీ లో ఎన్ని అవైలబుల్ ఉన్నాయి, సెకండ్ ఏసీ లో ఎన్ని అవైలబుల్ ఉన్నాయి, దానితో పాటు ఏ కోటాలో ఎన్ని రకమైన సీట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఇక్కడ జనరల్, లేడీస్, తత్కాలం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీనిలో మీరు ఏ సీట్ లో ట్రావెల్ చేయాలనుకుంటున్న దానికి సంబంధించిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని బుక్ మీద క్లిక్ చేసుకోగానే ఈ విధంగా మనకు ఐఆర్సిటిసి యొక్క ఐడి అడుగుతుంది. ఒకవేళ మీ దగ్గర ఇంతకు ముందు ఐఆర్సిటిసి యొక్క యూజర్ ఐడి ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి. లేదా ఇప్పటిదాకా మీరు ఐఆర్సిటిసి సంబంధించిన యూజర్ ఐడిని క్రియేట్ చేసుకోకపోతే ఐఆర్సిటిసి అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో దానిపై ఒక నేను వీడియో చేశాను. దాని యొక్క లింక్ మీకు పైన బటన్ లో అదే విధంగా కింద డిస్క్రిప్షన్ లో దొరుకుతుంది. ఆ వీడియో చూసి మీరు కేవలం 2 నిమిషాల్లో ఐఆర్సిటిసి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఐఆర్సిటిసి అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ యూజర్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ బుక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూడవచ్చు మన యూజర్ ఐడి తో పాటు మన స్టేషన్ యొక్క ఆప్షన్ కూడా కనిపిస్తుంది. అంటే మనం ఎక్కడి నుంచి మన దీన్ని స్టార్ట్ చేస్తున్నామో ఆ స్టేషన్ యొక్క పేరు, అదే విధంగా డేట్ మరియు టైం కూడా చూపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ మనకు ప్యాసింజర్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్యాసింజర్ యొక్క ఫుల్ నేమ్, ఏజ్, అదే విధంగా ఇక్కడ బర్త్ ప్రిఫరెన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఏ బర్త్ లో ట్రావెల్ చేయాలనుకుంటున్నామో ఆ బర్త్ ప్రిఫరెన్స్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సేవ్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ ఒక ప్యాసింజర్ అయితే యాడ్ అయిపోతారు. సో వీటితో పాటు ఇంకా వేరే ప్యాసింజర్ ఇక్కడ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం వాళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ పిల్లల్ని యాడ్ చేయాలనుకుంటే యాడ్ చైల్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి వాళ్ళని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. సో ఇది మీ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత కింద మనకు ఫ్రీ క్యాన్సిలేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు మీ టికెట్ ని క్యాన్సిల్ చేస్తే మీకు ఫుల్ రిఫండ్ కావాలంటే ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి ఎక్స్ట్రా చార్జ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు మీ టికెట్ ని క్యాన్సిల్ చేసినట్లయితే మీకు ఫుల్ రిఫండ్ అయితే దొరుకుతుంది. సో ఇది కావాలంటే మీరు దీన్ని చేసుకోవచ్చు లేదా ఇగ్నోర్ కూడా చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ని యాక్సెప్ట్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు ఐఆర్సిటిసి యూజర్ ఐడి యొక్క పాస్వర్డ్ మీకు గుర్తుందా అని అడుగుతుంది. ఒకవేళ మీకు గుర్తుంటే ఐ రిమెంబర్ పాస్వర్డ్ ని సెలెక్ట్ చేసుకుని, ఒకవేళ గుర్తు లేకపోతే ఐ ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు పాస్వర్డ్ ని రీసెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ మనం పేమెంట్ చేసిన తర్వాత మనం లాగిన్ అయ్యి మన టికెట్ ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం ఇక్కడ మీకు ఒకవేళ పాస్వర్డ్ గుర్తుంటే ఐ రిమెంబర్డ్ పాస్వర్డ్ ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు మన టికెట్ యొక్క సమ్మర్ అయితే కనిపిస్తుంది. కింద మనకు మన టికెట్ యొక్క ప్రైస్ కూడా చూపిస్తుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు ప్రొసీడ్ టు పే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసుకోగానే మనకు పేమెంట్ చేయడానికి రిడైరెక్ట్ చేయడం జరుగుతుంది. మనం ఫోన్ పే ద్వారానే ఈ పేమెంట్ అయితే పూర్తి చేయవచ్చు. పేమెంట్ పూర్తి చేసిన తర్వాత ఇక్కడ మనకు మన ఐఆర్సిటిసి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద ఇచ్చిన క్యాప్చర్ ని ఫిల్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే మనం సక్సెస్ఫుల్ గా మనం ఐఆర్సిటిసి యొక్క ఐడి అయితే లాగిన్ అయిపోతాము. దాని తర్వాత ఇక్కడ చూడవచ్చు మన టికెట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన టికెట్ అనేది కూడా బుక్ అయితే అయిపోయింది. సో దాని తర్వాత మన టికెట్ కి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి మన ట్రైన్ టికెట్ ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం కేవలం 2 నిమిషాల్లో ఫోన్ పే ద్వారా ట్రైన్ టికెట్ ని అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం మర్చిపోదు. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోదు. థ్యాంక్ యూ.